8 మంత్స్ నుంచి టెడ్లాఫిల్ వాడుతున్నా అని చెప్పారు కదా! ఓకే. అది ఇందాక ఆన్సర్ చేశాను. టెడ్లాఫిల్ అప్పుడప్పుడు 20 అంటే 15 డేస్‌కోసారి అయితే వాడండి గానీ, రెగ్యులర్‌గా వాడే టాబ్లెట్ కాదు. టెడ్లాఫిల్ రోజు వాడొద్దండి. హాయ్ సార్, ప్రీకమ్‌ని ఎలా స్టాప్ చేయాలి? అంటే ప్రీకమ్ అసలెందుకొస్తుందని చూసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను లాస్ట్ వీక్. ప్రీకమ్ ఎక్కువొస్తుందంటే ఫస్ట్ మనం సెమినల్ వెస్కులైటిస్ ఏమైనా ఉందా అని చూసుకోవాలి. ఆ సెమినల్ వెస్కులైటిస్ ఉంటే దాన్ని స్టాప్ జేయాలి. దాన్ని ట్రీట్ చేస్తే ప్రీకమ్ తగ్గుతుంది. అంతేగాని డైరెక్ట్‌గా ప్రీకమ్ తగ్గించడానికి మందులుండవు. అంటే ఉన్నాయి, కానీ ఏమవుతుందంటే దానివల్ల తర్వాత మీకెప్పుడైనా ఎజాక్యులేషన్ అవ్వాలంటే అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఆ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోకూడదు. మనం రూట్ కాజ్‌ని ట్రీట్ చేయాలి ఎప్పుడైనా సరే. టెస్టోస్టిరాన్ న్యాచురల్‌గా ఇంక్రీజ్ అవుతుందా సార్? ఓకే. అవి న్యాచురల్‌గా దొరికే టాబ్లెట్స్, అమెజాన్‌లో దొరికే టాబ్లెట్స్ వాడొచ్చండి. హెర్బల్ అవైతే వాడొచ్చు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అశ్వగంధ, శిలాజిత్ ఇట్లాంటివి వాడొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. టెస్టోస్టిరాన్‌ను న్యాచురల్‌గా ఎలా ఇంప్రూవ్ చేయాలని. ఒకసారి ఆ వీడియో చూడండి. ఏం చేస్తే టెస్టోస్టిరాన్ న్యాచురల్‌గా పెరుగుతుంది అనేది తెలుస్తుంది. సార్, నా పేరు కిరణ్. నా వయసు 43, ఇంకా పెళ్లి కాలేదు. ఒక సైకాలజిస్ట్ ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతున్నాను. అప్పటినుంచి నాకు ఎజాక్యులేషన్ జరిగిన ఫీలింగ్ వస్తుంది గానీ, స్పెర్మ్ బయటికి రావడం లేదు. మోస్ట్‌లీ సైకియాట్రిస్ట్ గానీ, సైకాలజిస్ట్ గానీ కొన్ని మెడికేషన్స్ ఇచ్చుంటారు. వాటిని ఎస్ఎస్ఆర్ఐస్ అంటాము. వాటి వల్ల ఇట్లా స్పెర్మ్ బయటికి రాదు. సో, అవి ఆపగానే మీకు స్పెర్మ్ వస్తుంది. కంగారు పడనవసరం లేదు. కాకపోతే ఒకసారి ఆయన్ని కలిసి ఇలా ప్రాబ్లమ్ వస్తుందని చెప్పండి. వాళ్ళు టాబ్లెట్లు మార్చిస్తారు. డాక్టర్ గారు, నా వయసు 53, మందు అలవాటు ఉంది. నేను టెడ్లాఫిల్ వాడొచ్చా? ఇది టెడ్లాఫిల్ ఆ వీడియోలో చెప్పానండి నేను. 2 ఒకటేసారి వాడకూడదు. టెడ్లాఫిల్ అంటే మందు తీసుకొని టెడ్లాఫిల్ తీసుకోవడం గానీ, టెడ్లాఫిల్ తీసుకొని వెంటనే మందు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, 2 డిఫరెంట్ టైమ్‌లో ఏసుకోవచ్చు. కావాలంటే మీరు టెడ్లాఫిల్ మార్నింగ్ ఏసుకొని ఈవినింగ్ మందు తాగొచ్చు. మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని. అంతేగాని 2 ఈవినింగే చేయొద్దండి. పినైల్ ఫ్రాక్చర్ అయ్యింది. సర్జరీ చేయాలి సార్. సో, పినైల్ ఫ్రాక్చర్ సర్జరీ అంటే పినైల్ ఫ్రాక్చర్ అనేది ఎమర్జెన్సీ అండి. ఒకవేళ పినైల్ ఫ్రాక్చర్ అయితే వెంటనే డాక్టర్‌ని కలవాలి. కానీ ఇంతకుముందు ఎప్పుడో అయింది. ఇప్పుడు మీకు అంగస్తంభన రావడం లేదు అంటే అప్పుడు మనం పినైల్ డాప్లర్ ఫస్ట్ చేస్తాం. పినైల్ డాప్లర్ చేసుకొని దాంట్లో బ్లడ్ సప్లై అనేది ఉందా? లేదా? బ్లడ్ సప్లై ఉంటే ఒకలాగా చేస్తాం. బ్లడ్ సప్లై లేకపోతే డైరెక్ట్‌గా ఇంప్లాంట్ చేయాలి. పినైల్ ఇంప్లాంట్. గుణశేఖర్ గారు క్వెషన్ అడిగారు. ఓకే. ప్రీకమ్ వచ్చిన తర్వాత ఎరెక్షన్ రావడం లేదు సార్. సో, ఖచ్చితంగా ఇది ప్రాస్టటైటిస్ గాని, సెమినల్ వెస్కులైటిస్ గానియండి. సో, మీరు సీమెన్ కల్చరు, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఆ ఇన్ఫెక్షన్‌ని ట్రీట్ చేస్తేనే అప్పుడు మీకు మళ్ళీ ఇవన్నీ అవుతాయి. సో, మీరు ఇందాక అన్నారు కదా! వినోద్ కుమార్ గారు. మీకు మోస్ట్‌లీ ప్రాస్టైటిస్ ఆర్ సెమినల్ వెస్కులైటిస్. అందుకనే మీకు ఒకసారి ప్రీకమ్ రాగానే మీకు ఎరెక్షన్ తగ్గిపోతుంది. సార్, మై నేమ్ ఈస్ జగదీష్. మై ఏజ్ 19 years and I have grade 2 varicocele on both sides and seminal vesicle infection, pain in the penis, burning sensation in the penis, pelvic pain, abdomen pain after ejaculation. I feel discomfort, frequently urine coming and varicose. ఇవన్నీ కూడా ప్రాస్టైటిస్ సింప్టమ్స్ అండి. మీ ప్రాబ్లమ్ ఏంటంటే టిపికల్ క్రానిక్ ప్రాస్టైటిస్. ఓకే. సో, ఓన్లీ వన్ టైమ్ తీసుకుంటే 20 mg టెడ్లాఫిల్ ఏమీ కాదా? దాని వలన యూజ్ ఉంటుందా? అసలు 20 mg ఎందుకు యూజ్ చేయాలండి? స్టార్ట్ విత్ 5 mg, పని చేయనప్పుడు 10 mg, పని చేయనప్పుడు అప్పుడు 20 mg. ఒకటేసారి డైరెక్ట్‌గా 20 mg తీసుకోవద్దండి. టెడ్లాఫిల్, డెపాక్సిటిన్ వాడడం వల్ల పిల్లలు పుడతారా? సంబంధం లేదు. 2 కలిపి వాడినా కూడా దానికి పిల్లలకి సంబంధం లేదండి. సార్, బోన్ నుంచి మజిల్ విడిపోయినప్పుడు ఆ లోపం కనిపిస్తుంది. ఓకే. అదే మోస్ట్‌లీ హార్మోనల్ ఇంబాలెన్స్ అనుకుంటున్నాను మీరు చెప్పిన బట్టి. ఈ టెస్టోస్టిరాన్ తక్కువైనప్పుడు జనరల్లీ మజిల్స్ అన్నీ చిన్నగయిపోతాయి. మజిల్స్ కూడా కండరాలు కొంచెం కరిగినట్లు అయిపోవడము, అట్రోఫీ అంటాం. మస్కులర్ అట్రోఫీ అంటాం. అది అది కనిపించొచ్చు టెస్టోస్టిరాన్ తగ్గినప్పుడు. సార్, ప్లీజ్ లెట్ మీ నో వై ఐ యామ్ ఫీలింగ్ సెక్షువల్లీ అరౌజ్డ్ వెరాజ్ ఐ యామ్ డోంట్ మేకింగ్ సెక్స్ విత్ ఎనీవన్. దెన్ ఆల్సో ఐ యామ్ ఫీలింగ్ దట్ సమ్‌వన్ ఈస్ అరౌజింగ్. మోస్ట్‌లీ మీ హార్మోన్స్ ఏమైనా ఇంబాలెన్స్ ఉందేమో చూసుకోవాలి. ఇట్స్ హ్యాపెనింగ్ సిన్స్ ఐ యామ్ డూయింగ్ నైట్ షిఫ్ట్స్. అంతే. నైట్ షిఫ్ట్స్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. అది కామన్. 80% అంటే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో 70-80% పీపుల్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. మనం దాన్ని
మనం ఒకసారి హార్మోన్స్ చెక్ చేసేసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి.